యుద్ధం. మనం ఎప్పుడూ మన జీవితంలో ప్రతి యుద్ధంలోనూ గెలవాలనుకుంటాం. మనం ఓడిపోవాలనుకునే యుద్ధం ఒకటి కూడా ఉండదు. కానీ యుద్ధంలో గెలవడానికి ఎల్లప్పుడూ దాడులు చేయాలి, శత్రువుల ముందుకు వెళ్ళి నిలబడాలి. కానీ ఇది సరైన మార్గం కాదు. ఇది అత్యంత సులభంగా గెలవలేనిది. గెలవాలనుకునేవాడు ఏం చేస్తాడు? ముందు శాంతచింతనతో శత్రువుని అర్థం చేసుకుంటాడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, తన శక్తులన్నింటినీ అంచనా వేస్తాడు, పథకం రచించుకుంటాడు. ఆ తరువాతే వివేకంతో శత్రువుని ఎదిరిస్తాడు. ఎందుకంటే శత్రువు ఎవరైనా కావచ్చు. ఎందుకంటే శత్రువు మహావీరుడు కావచ్చు, లేక ఒక మహమ్మారి కూడా కావచ్చు. శత్రువు వీరుడైతే తన బలాన్ని తెలుసుకోవాలి, నైపుణ్యాన్ని తెలుసుకోవాలి. అదే మహమ్మారైతే అది విస్తరించే మూలాలను తెలుసుకోవాలి. ఆ తర్వాత మూలాలని నరికివేయాలి. మహమ్మారి వేళ్లు తెగిపోతాయి. ఆ తర్వాత మహమ్మారిని తుడిచిపెట్టడం సులభం అవుతుంది. గుర్తుంచుకోండి, యుద్ధాలన్నీ సరిహద్దుల్లోనే జరగవు. కొన్ని మహమ్మారులను కేవలం ఇంట్లో కూర్చొని కూడా గెలవచ్చు. ముఖ వస్త్రాలు ధరించి గెలవచ్చు, పరిశుభ్రతతో గెలవచ్చు. రాధాకృష్ణ.